వెల్కమ్ టు దీప్తి చంద్ర ఛానల్. ఈరోజు మనము సిన్నమన్ రోల్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు నమ్మరు. సో ఫస్ట్లీ ఒక ఎగ్ తీసుకొని దాన్ని క్రాక్ ఓపెన్ చేసి బీట్ చేసుకుందాము. దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి, ఇది గోధుమ పిండి యాడ్ చేసుకొని కొంచెం ఒక పించ్ ఆఫ్ సోడా, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేసి దీనికి చపాతీ పిండిలాగా కలుపుకోవడానికి కావాల్సినంత పాలు యాడ్ చేసి ఈ పిండిని ఉండలాగా కలిపేసి పెట్టుకుందాం. సిన్నమన్ రోల్కి మెయిన్గా సిన్నమన్ పౌడర్ కాబట్టి సిన్నమన్ పౌడర్ ముందే చేసుకొని పెట్టుకోండి. బటర్లో బ్రౌన్ షుగర్ అండ్ సిన్నమన్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ సిన్నమన్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసేసి రోటీ చేశాక దాని మీద స్ప్రెడ్ చేసి మనం పీసెస్ కింద కట్ చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయడమే. మీరు నమ్మరు, నిజంగా బయట మనం సిన్నమన్ రోల్స్ చాలాసార్లు చాలామంది అందరూ ఎప్పుడో ఒకసారి ట్రై చేసే ఉంటారు, కానీ అది మైదాతో చేసినవి. ఇంట్లో మనం హోల్ వీట్ గోధుమ పిండితో తయారు చేసుకుంటాం కాబట్టి ఇవి హెల్దీ. అండ్ ఇందులో లాట్ ఆఫ్ షుగర్ కానీ బటర్ కానీ గీ కానీ ఏది ప్రాసెస్డ్ ఐటమ్ ఇందులో లేదు. ఎగ్ వైట్ తోటి బ్రష్ చేసుకోండి. సో ఇలా ట్రై చేసుకొని ఎప్పుడన్నా ఒకసారి వీకెండ్స్ కానీ పిల్లలకు కానీ ట్రై చేయొచ్చండి. 180 degrees Celsius 10 minutesలో అయిపోయాయి. నిజంగానే ప్రీ ప్రాసెస్ అవసరం లేకుండా ఒక 10 minutesలో ఈజీ అండ్ క్విక్గా అయిపోయే స్నాక్ ఇది. హెల్దీ కూడా, టెక్స్చర్ అండ్ వాటి టేస్ట్ కూడా బాగున్నాయి. ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.